ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నాను కదా. మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధికరమైనటువంటి దీవెనల చేత దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. చాలా అద్భుత రకమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు. ఆమేన్. యుద్ధము చేయువాడు మన దేవుడు అండి. మన పక్షమున మనం యుద్ధము చేయవలసినటువంటి అవసరత లేదు. అవునా? ఎటువంటి శత్రువులతో కావచ్చు, లేకపోతే ఎవరితోనైనా కావచ్చు, నీ సమస్యలతో వేటితో కూడా నీవు యుద్ధం చేయవలసింది నీవు కాదు, కానీ నీ దేవుడైనటువంటి యెహోవాయే. ఆ చివరికి యుద్ధంలో విజయం కూడా నీవే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు అనేకమైనటువంటి పోరాటాల మధ్యలో నీవు నీ బ్రతుకును, నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా ఉండవచ్చు. అవునా అండి? అవి ఎటువంటి పోరాటాలైనా సరే, ఎటువంటి ఆర్థిక పరిస్థితులైనా, ఎటువంటి అప్పుల సమస్యలైనా, ఎటువంటి అనారోగ్య బలహీనతలైనా, ఎటువంటి పోరాటాలు నువ్వు చేస్తూ ఉంటున్నావో ఆ పోరాటాలలో గెలుపు నీదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పోరాటాల మధ్యలో నువ్వు కొనసాగించబడతా ఉన్నప్పుడు నువ్వు ఎలుగెత్తి దేవుని స్తుతించగలిగినట్లయితే, ఎలుగెత్తి నీవు దేవుని మహింపరచగలిగినట్లయితే, ఎలుగెత్తి నీ యొక్క కంఠ స్వరాన్ని దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర నీవు మోపగలిగి నీ యొక్క ప్రతి విజ్ఞాపన ప్రార్థనని నువ్వు అంగీకరించినట్లయితే, నువ్వు తెలియచేసినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే ప్రతిదీ కూడా నీకు జవాబు ఇచ్చి నీకు సమస్తమును కూడా సమకూర్చి ఈ యుద్ధములో గెలుపు నీదేగా. యుద్ధము యెహోవాదే, నీవు కాదు యుద్ధము చేసేది. ఆ యుద్ధములో నీకు గెలుపునిచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ రకంగా కూడా నువ్వు భయపడదు. ఇక్కడ నీ దేవుడైన యెహోవా నీతో యుద్ధము చేయవాడు, నీ పక్షంలో యుద్ధము చేయువాడు. కాబట్టి నువ్వు భయపడద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఈరోజు నువ్వు కృంగిపోకు, నలిగిపోకు, నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవ్వకు, నువ్వు అధైర్యం చెందకు. ఎప్పుడైతే నువ్వు అధైర్యపడుతూ భయపడిపోతా ఉంటావో నిన్ను చూచి అపవాది సంతోషించేవాడిగా ఉంటాడు. కాబట్టి నీవు నా పక్షాన యుద్ధము చేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమేనని విశ్వసించి ముందుకు కొనసాగించగలిగినట్లయితే ఈ యొక్క యుద్ధంలో, ఈ యొక్క పోరాటంలో విజయం నీవు పొందుకొనగలవు. ఆమేన్. మరి ఈ సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవ, సర్వోన్నతుడా, సజీవుడా, మీ గొప్ప శ్రేష్టమైనటువంటి నామమును బట్టి స్తుతిస్తుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కృపలో మీరు సహాయం చేయండి, చక్కటి ఆరోగ్యంలో దయచేయండి. మీ బలం చేత, మీ శక్తి చేత నింపిన ఆయన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.